తెరలో వార్ధక్యం అంటూ పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేలగా బారిన పడుతున్న వారిలో వృద్ధులే అధికం. ఉరుకులు పరుగుల జీవితంలో కనవారిని పట్టించుకోలేనంత హడావిడి పిల్లలది. పిల్లల ప్రేమకు నోచుకొని ఒంటరితనం, మాట్లాడే మనుషుల్లో లేని దైన్యం వృద్ధులది. వారి ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నమ్మించి దోచుకున్న సైబర్ క్రిమినల్స్ అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. లేకపోతే ఆ మెయిలే పట్టించింది అంటూ అడిగిన సమాచారం పంపామని టెలికాం కంపెనీల మెయిల్, అందులో 615 మంది ఫోన్ల వివరాలు, హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిన మెయిల్ సంగతి మర్చారు. మావోయిస్టుల సమాచారం కోసం అంటూ లేఖరాజ్ చిక్కుల్లో పడ్డ ప్రభాకర్ బృందం జాబితాలో ఎక్కువ మందికి ఆ సంబంధమే లేదు. అదే కారణం చెప్పి ఆంధ్రజ్యోతి ఎండి ఫోన్ ట్యాప్. సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన సందర్భంగా రాధాకృష్ణకి ఇదే విషయం చెప్పిన పోలీసులు దుర్వినియోగాన్ని సుప్రీంకోర్టు ముందుంచున్న సిట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేదలకు సీఎంఆర్ఎఫ్ భరోసా అంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మందికి స్వాంతన. ఏడాదిలో 35,000 మందికి 394 కోట్ల సాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం 3,354 మందికి 89 కోట్ల మేర ఎల్ఓసీల ద్వారా వైద్యం కోసం అప్పులు చేసి ఆర్థికంగా నలిగిపోకూడదన్న ఆలోచనలు సీఎం అంటూ గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం విధ్వంసంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతమాత్రంగానే ఉన్న పేదల సంక్షేమ విషయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే పింఛన్ల రూపంలో ఏడాదికి ఏకంగా 34,000 కోట్లు వ్యయం చేస్తున్నారు. ఇదే సమయంలో అనారోగ్యం బారిన పడ్డ ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించని పేదలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందుతున్న సాయంతో వేలాది మందికి స్వాంతన చేకూరుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎదుటి వాళ్ళ మీద విషం చిమ్మాలి, మన వాళ్ళ మీదన పన్నీరు చిలకాలి అన్నటువంటి వార్త. సీఎంఆర్ఎఫ్ ఎవరు అధికారంలో ఉన్నా అదే ఇస్తారు. ఇక్కడ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటిది ఓ పక్కన వాటి మీద విషం చిమ్ముతున్నారు, రెండో పక్కన ఇది రాస్తారు. నిజంగా మరి అంతమందికి ప్రజలందరూ కూడా వాళ్ళు పేదరికంలో లేరని చెప్పి వాళ్ళకి కార్డులు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ లేదు. వాళ్ళకి ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు ఇస్తున్నారు. విజన్ ఉంటే ఏం చేయాలి, అసలు వాళ్ళ జీవితాలకి ఏమి రక్షణ కల్పించాలి, వాళ్ళ ఆరోగ్యానికి ఏం రక్షణ కల్పించాలి అన్నటువంటి చూడాలి. ఇంకోటి, సీఎంఆర్ఎఫ్ ఎవరికి ఇస్తారు? అధికార పార్టీ వాళ్ళతో పరిచయాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు, కార్యకర్తలకు ఇస్తారు. కాస్త పేదరికంలో కాకుండా ధనికులైన కార్యకర్తలు ఈ డబ్బులు భరించలేనటువంటి మధ్యతరగతి కార్యకర్తలకే ఇస్తారు. ఇది ఓపెన్ సీక్రెట్, ప్రపంచానికి అందరికీ తెలిసిన రహస్యం. సాధారణ ప్రజలకి తెలియదన్న ఉద్దేశంతో తప్పుడు కథనాలని రాయడం అన్నది వీళ్ళకే చెల్లింది. ఖచ్చితంగా సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం హ్యాపీ. ఎందుకంటే ఇవాళ ₹1,00,000 సంపాదన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారిగా 25-30 లక్షలు హాస్పిటల్కి కట్టాలంటే తట్టుకోలేకపోతున్న రోజులు. అట్లా వీళ్ళు 25-30 లక్షలు కట్టరు, ఒక 5 లక్షలు 4 లక్షలు ఇస్తారు. కానీ వెసులుబాటు ఒకటి అన్నటువంటిది ముఖ్యం. అది ఇప్పిస్తున్నందుకు సంతోషమే. బట్ దాన్ని వక్రీకరించుతా, విషం చిమ్ముతా ఎదుటి వాళ్ళ మీద రాయాల్సిన అవసరం ఉందంటే వీళ్ళు పుట్టుకతోనే విషపూరితమైనటువంటి వ్యక్తులు పత్రికలు నడుపుతున్నారు అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు చదువుతున్న పరిణామాలు.